మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఈ ప్రభుత్వంతో ప్రజలకు సంబంధించిన సొమ్ముని కాపాడాలి, దాన్ని జాగ్రత్త పడాలని ఏమీ చర్యలు తీసుకోలేదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత 100 రోజుల పై చిల్లరలోనే సివిల్ సప్లైస్ కార్పొరేషన్ అప్పు 58,000 కోట్ల నుంచి 5,000 కోట్లు తగ్గించడం జరిగింది. మరో 7,000 కోట్లు ఈ ఆక్షన్ ద్వారా సివిల్ సప్లైస్ కార్పొరేషన్ మరి అప్పు తగ్గిపోతున్నాము. అన్ని విధాలుగా మరి కాంగ్రెస్ ప్రభుత్వం సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ ఇష్యూలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటుందని చెప్పి మనవి చేస్తూ, మొన్న టీఆర్ఎస్లో మాట్లాడిన మరి విషయాలకి అసలు అర్ధరహితం. ఎవరన్నా ఆయన ఏమంటాడు, ఎంఎస్పి 2,200 ఉంటే మీరు తక్కువ ధరకి ఎందుకు అమ్ముకుంటారు అంటారు. ఒకటి మీకు చెప్పినాం, వాళ్ళ ప్రభుత్వంలో ఏ సంవత్సరంలో ఏ పంటని ఎంత కొని ఎంత కమ్మినరని. ఈరోజు కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి మేము చెప్తున్నాం, మీరు 2,200 రూపాయలకి మీరు కొనుగోలు చేయదలుచుకున్నా మరి ఎవరొచ్చి ఈ ఆక్షన్లో ఏ విధంగా వాళ్ళకి కావాల్సిన మేము ఓపెన్ ఆఫర్ ఇస్తామని చెప్పి కూడా మనం చేస్తున్నాం. రైట్, మీరన్న పాయింట్ ఇది గత ప్రభుత్వం యొక్క వైఫల్యం, దాన్ని తగిన చర్యలు తీసుకుంటాము. నేను చెప్పే ముందు సారాంశం చెప్పి విల్ గో ఆన్ టు ఒకటి, ధాన్యం కొనుగోలు విషయంలో మేము పూర్తి చిత్తశుద్ధితో నిజాయితీతో ప్రతి ధాన్యం గింజ ఎంఎస్పికి కొనుగోలు చేయాలి అనే కమిట్మెంట్తో ముందుకు పోతున్నాం. తెలంగాణ రైతులందరికీ న్యాయం చేస్తాము. రెండోది, ఈ ప్యాడీ ఆక్షన్లో అదే ప్యాడీకి గత ప్రభుత్వంకి మేము వచ్చిన తర్వాత ఆక్షన్కి 1,100 కోట్ల రూపాయలు అదనపు ఆదాయం రాబోతుంది. దాని మీద కూడా ఈ పిచ్చి పిచ్చి మాటలు మానేయాలని చెప్పి నేను కోరుతున్నాను. ప్రభుత్వానికి ఏంటిది, ప్రభుత్వం ఈ స్టాకు ఇప్పుడు వచ్చిన ఆక్షన్ మీద 7,000 కోట్ల రూపాయలు. మేము వాళ్ళకి చెప్పిన విషయం, మేము ఎవరికైతే ఇచ్చినామో ధాన్యం వాళ్ళ నుంచి వాపస్ తీసుకోండి అని. అంతకంటే ప్రభుత్వం ఇస్ నాట్ ఇన్వాల్వ్. ఓకే, ఎక్కడ కూడా ఈ తరుగు ఎవరన్నా ఈ విధంగా రైతులకి అన్యాయం చేస్తే కఠిన చర్యలు తప్పవు అని చెప్పి నేను మనం చేస్తున్నాను. ప్రత్యేకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ప్రభుత్వం మొన్న కూడా రివ్యూ చేసినాం. ఈ ప్యాడీ ప్రొక్యూర్మెంట్లో మరి అధికారులందరూ అప్రమత్తంగా ఉండి తప్పనిసరిగా రైతులు న్యాయం చేయడం చెప్పడం జరిగింది. ఇది మీరన్న మాట నేను ఒప్పుకుంటున్నా. ఏ స్థాయిలో అయితే గోడౌన్స్ కట్టి ఉండాలనో గత ప్రభుత్వం కట్టలేదు. కట్టకుండా ఉండి రైస్ మిల్లర్ల మీద ఆధారపడి ఉంది. తప్పనిసరిగా గోడౌన్ స్టోరేజ్ కెపాసిటీ మా ప్రభుత్వం పెద్ద స్థాయిలో పెంచబోతున్నామని చెప్పి స్పష్టమైన హామీ ఇస్తున్నాం. చూడమ్మా, ఇట్స్ ఏ రన్నింగ్ ప్రాసెస్. నువ్వు ఏదో ఆర్బిటరీగా ఫిగర్ చెప్తే నేను చెప్పలేను. కొంత ధాన్యం పీడీ వేసుకుంటుంది, కొంత ధాన్యం ఎఫ్సిఐ కింద వాళ్ళకి సప్లై చేయాల్సిన ఇష్యూ ఉంటుంది. సో ఏ పంటకి సన్న బియ్యం, దొడ్డు బియ్యం, రా రైస్, బాయిల్డ్ రైస్ వేరియస్ కేటగిరీస్లో డీల్ చేస్తున్నాము. మీకు ఒకటే అష్యూరెన్స్ ఇస్తున్నా, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ డిపార్ట్మెంట్ పనితీరు గతానికంటే 100 రెట్లు బెటర్గా ఉంది. మరి పబ్లిక్ సర్వీస్ మోటివ్తో ముందుకు పోతున్నాము.
ఇదే కాంగ్రెస్ గవర్నమెంట్ ఒక 500 ఇచ్చి కొనాలి వాళ్ళు ఇచ్చిన హామీ ప్రకారం అని హరీష్ రావు ప్రతి రైతుకి ప్రతి సభలో చెప్తున్నారు. దీనికి బాగా మీరు ఎన్నికలు కొట్టిన తర్వాత రైతులు ఒకవేళ ధాన్యం కొనుగోలు ఉంటే అప్పుడు 500 బోనస్ ఇచ్చుకుంటారా? శ్రీనివాస్ గారు, ఈ ప్రభుత్వం అధికారంలో వచ్చిన 100 రోజుల లోపలనే 5 హామీలు అమలు చేసిన విషయం మీకు తెలుసు. గత ప్రభుత్వం 100 హామీలు ఇచ్చి 10 ఏళ్ల పాటు వాళ్ళు ఆ అష్యూరెన్సెస్ ఆ ప్రామిస్ ఫుల్ఫిల్ చేయక అందరూ వాళ్ళలాగా ఉంటారంటే తప్పది. మేము ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకుంటూ కోడ్ అయిపోయినాక మీరే చూస్తారు. మంత్రి గారు ఇంతకుముందు కిషన్ రెడ్డి గారు మాట్లాడుతూ అంటే రైతులకు ప్రజలకు వెనుపుట్ పొడవడమే ఇంద్రమ్మ రాజ్యం అనేది ఒకటి కామెంట్ చేశారు. తర్వాత సిద్దిపేట జిల్లా నుంచి రైతులందరూ కూడా సీఎం రేవంత్ రెడ్డికి పోస్ట్ కార్డు ఉద్యమం ప్రారంభించారు. ఏంటంటే రైతు భరోసా కింద 15,000 ఇవ్వాలా, తర్వాత బోనస్ 500 రూపాయలు ఇవ్వాలా, 2 లక్షల రుణమాఫీ చేయాలంటూ పోస్ట్ కార్డు ఉద్యమం చేశారు. ఒకటే విషయం బ్రదర్, మీ అందరికీ తెలుసు, కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉన్నప్పుడు లాగు అయిన తర్వాత కొత్త విషయాలు అమలు చేయలేము. అసలు స్వతంత్ర భారతదేశంలో మేము వచ్చినాక కోడ్ 70 రోజుల్లో ఇంప్లిమెంట్ అయింది అనుకుంటా, అప్రాక్సిమేట్లీ 70 డేస్. 70 రోజుల్లో మేము చేసిన విధంగా 5 హామీలు అమలు చేయడం ఈ దేశ చరిత్రలోనే మాదే మొదటి ప్రభుత్వం. తప్పనిసరిగా మేము చెప్పిన మాట నిలబెట్టుకుంటాం. గతంలో ఉన్న వాళ్ళలాగా మోసం అబద్ధాలతో మరి వాళ్ళు బతికిన కాబట్టి వాళ్ళకి అందరి మీద అనుమానాలు ఉంటాయి. కోడ్ ఆఫ్ కాండక్ట్ అయిపోయిన తర్వాత మా అన్ని హామీలు అమలు చేస్తాం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.